పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు పరిధిలోని రాజీవ్ గృహకల్ప దగ్గర టిట్కో ఇళ్ల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. 2018లో 16,157 మందికి G+3 గృహాలను డబ్బులు కట్టించడం జరిగిందని తెలిపారు. 70% పనులు పూర్తయిన తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేసి కొంతమంది గృహాలను రద్దు చేశారని పేర్కొన్నారు. రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో 6,350 మంది లబ్ధిదారులు నగదు చెల్లించారని, అందులో 4,150 మందికి అక్టోబర్ నాటికి సొంత గృహాలు అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. నెల్లూరు శ్రీహరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్స్, పార్కు పనులు ప్రారంభించారని, జూన్ నాటికి పనులు పూర్తవుతాయని అన్నారు. కొప్పోలు, చింతల వద్ద ఉన్న గృహాల పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలో వాటిని కూడా పరిశీలించి లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. 2,000కు పైగా పేర్లు రద్దు చేశారని, వాటికి సంబంధించి బేస్మెంట్ కూడా వేసి ఉన్నాయని, సీఎం చంద్రబాబుతో మాట్లాడి అనుమతులు తీసుకొని అవి కూడా పూర్తి చేసి ఏడాది లోపల లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం టిట్కో గృహాల లబ్ధిదారుల పేరుతో 7 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని పక్కదారి పట్టించారని అన్నారు. అవి కూడా చెల్లించడం జరిగిందని, ఒక్క లబ్ధిదారుడి కూడా బాకీ లేకుండా చేశామని అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, టిట్కో మహమ్మద్ రఫీ, ఎల్ఎండ్టీ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ పేదవాళ్ళు మన ఒంగోలులో ఎక్కువ మంది ఉన్నారు, సొంత ఇల్లు లేదని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు దగ్గర 16,000 ఇల్లుని ఆ రోజు శాంక్షన్ చేయించాం. శాంక్షన్ చేయించి కొప్పోలు దగ్గర ఒక 15 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక 50 ఎకరాలు అప్పుడు ఎక్వైర్ చేసాం. ఈ 6,500 హౌసెస్కి దీన్ని చేసుకోవడం జరిగింది. తర్వాత కొప్పోలు దగ్గరే 90 ఎకరాలు ఆ రోజు ల్యాండ్ ఎక్వైర్ చేద్దామని చెప్పేసి దాన్ని అన్నీ కూడా ప్రయత్నాలు చేసే టైంలో ఆ మిగతా 9,000 ఏదైతే ఉందో దాన్ని ఆ రోజు ఎలక్షన్ కోడ్ రావటం, అది ఆగిపోవడం జరిగింది. దాన్ని ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. మిగతా అన్ని షెల్ అయితే 75% ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. అవి అలానే ఉండిపోవడం కూడా జరిగింది, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకి ఇప్పుడు వచ్చే లోపలికి మెయిన్గా 4,000 మనకి హౌసెస్ వచ్చే లోపలికి 4,128 ప్రజెంట్ మనకి శాంక్షన్ అయి ఉంది. తర్వాత కొన్ని బ్లాకులు ఏదైతే ఉందో 2,200 బ్లాకులు ఆల్రెడీ ఫౌండేషన్ వేసి ఆగిపోయి ఉన్నాయి. దాన్ని కూడా తప్పకుండా కూడా సీఎం గారితో మాట్లాడి అవి కూడా శాంక్షన్ చేయించారు. ఎందుకంటే ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బేస్ అయింది. కాబట్టి ఈ అయిపోగానే దాన్ని కూడా శాంక్షన్ చేయించుకుంటే ఇంకొక 2,000 మందికి మనం అకామిడేట్ చేసే జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. 2,200 మందికి వస్తుంది. ఒకసారి మనం చూసినప్పుడు ఏంటంటే మనకు అప్లై చేసిన వాళ్ళు దగ్గర 16,157 మంది ఆ రోజు అందరూ కూడా డబ్బులు కట్టడం జరిగింది. దాంట్లో 500 రూపాయలు అనేది అది 0 లెవెల్ చేశారు, అది ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు 500 రూపాయలు అనేది లేదు, అది ₹1 అని చెప్పేసి అది ఫ్రీగా ఇస్తున్నారు, 500 హౌసెస్ అనేది. ఆ తర్వాత మిగతాది 365 స్క్వేర్ ఫీటు, దానికి వచ్చేసి 25,000. తర్వాత 430 స్క్వేర్ ఫీట్ వచ్చేసి దానికి 50,000 రూపాయల లెక్కన దాన్ని చేయటం జరిగింది. దానికి చాలామంది కూడా డబ్బులు కట్టారు. దానికి దగ్గర 6,000 చిల్లర మంది దానికి కట్టున్నారు. ఇప్పుడు ఉండేది 4,150 దాకే మనకు హౌసెస్ వస్తున్నాయి. దాంట్లో 2,000 చిల్లర మనకి 500 రూపాయలది పోను, మిగతా ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మిగతా 2,200 కూడా మనం చేసుకున్నప్పుడు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడానికి అవకాశాలు వస్తాయి. పోయినసారి ఎవరైతే కట్టారో వాళ్ళకి కొంతమందికి సైట్ కూడా లేఅవుట్ వేసినప్పుడు అప్పుడు ప్లాట్లు ఇచ్చేటప్పుడు కూడా కొంతమందికి వాళ్ళు అకామిడేట్ చేశారని చెప్తున్నారు. దాన్ని కూడా ఒక పర్సూ చేసి దాంట్లో ఎంతమందికి ఇచ్చారు ఏందనేది కూడా దాని మీద కూడా మేము చూస్తాం. మేము ముఖ్యంగా ఈరోజు ఒకసారి ఎట్లా చేస్తున్నారు ఏందనేది మనం ఇన్స్పెక్షన్ చేయడానికి ఒకసారి వచ్చాం. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో దాన్ని అన్నీ కూడా వీళ్ళకి నెల్లూరు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు కూడా ఫాస్ట్గా చేస్తున్నారు. మ్యాక్సిమం వాళ్ళైతే చెప్పేది జూన్ కల్లా మొత్తం కంప్లీట్ చేసి రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మన ఎల్ఎన్టీ వాళ్ళు ఆ రోజు ఆగిపోయిన వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళనే మళ్ళీ ఎల్ఎన్టీ వాళ్ళకే ఇచ్చారు. లోపల అంతా కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు, వర్క్ ఫాస్ట్గా జరుగుతూ ఉంది. వాళ్ళైతే మనకి సెప్టెంబర్ కల్లా మొత్తం ఏదైతే ఈరోజు 4,125 అన్నారో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా రేపు దసరాకి అక్టోబర్కి మాత్రం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.